మిర్చిగూడ ఆనంద్ ఇన్స్టిట్యూట్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కూతురికి కంట్లో నలుసు పడిందని చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తే త్వరలోనే ఆపరేషన్ చేసి ఆ నలుసు తీసేస్తామని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. వెంటనే నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. మరి ఏమైందో తెలియదు కానీ పాప మాత్రం కనిపించని పరిస్థితి. తీరా చూస్తే పాప చనిపోయిందంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అసలు పాప మృతదేహం ఎక్కడుంది, అసలు ఎందుకు ఇలా మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎందుకని తల్లిదండ్రులకి ఆ పాపని అప్పగించలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. గతంలో కూడా ఈ ఏదైతే ఆనంద్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇక్కడ గతంలో కూడా ఎన్నో అఘాయిత్యాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎవరైతే పాప 5 ఏళ్ల పాప చనిపోయిందో వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ కూడా హాస్పిటల్ ఆపోజిట్ ఎదుటైతే ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు ఏం జరిగిందమ్మా? కంట్లో నలుసు పడ్డదని వచ్చినాం. వీడు నలుసు పడితే మత్తి ఇచ్చి తీస్తామన్నారు. రేపు 12 గంటలకు రమ్మన్నారు. ఏం తినకుండా తీసుకురమ్మన్నారు. 6 గంటలు పాలు తాపించి తీసుకొచ్చినాం. 12 గంటలకు వచ్చినాం. 12 గంటలకు వస్తే 1 గంట ఆగి లోపల తీసుకుపోయారమ్మా. 1 గంట ఆగి లోపల తీసుకుపోయారు. తీసి ఇచ్చినాం. కొంచెం స్పృహలోకి వస్తలేదు అని మమ్మల్ని పిలిచిరు. మీకు ఎంతమంది ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగారు. మేనరికం అని అడిగారు. ఏ ప్రాబ్లం లేదు, యాక్టివ్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా యాక్టివ్గా ఉంది అన్నాడు. ఆ లోపు వేరే డాక్టర్ వచ్చి ఇట్లా అన్నాడు. అనగానే వాళ్ళందరూ లోపలికి పోయారు. ఏమన్నారమ్మా? డన్ అని అన్నారా లేకపోతే ఏంటి? ఇట్లా చూపించారు. డన్ అని చెప్పిండు. అట్లా చూపించగానే డాక్టర్ వాళ్ళందరూ లోపలికి పోయారు. వేరే వాళ్ళని పిలిపించారు. అడావిడి చేస్తారు. ఏం కావాలి మీ పాపకి, ఏం కావాలి, బాగానే ఉంది అని 4-5 గంటలు ఆపిరు. లేదు ఇప్పుడు స్పృహలోకి వస్తలేదు, ఇక్కడికంటే మంచిగా వేరే హాస్పిటల్ చూపిస్తామని వేరే హాస్పిటల్ తీసుకుపోయారు. పోయింది గుర్తు ఇంతవరకు. అంటే అసలు ఏ సమయానికి లోపలికి తీసుకెళ్లారు? మీరు నిన్న ఇంకొక వీడియోలో మాట్లాడడం జరిగింది, మేము 10 గంటలకు వస్తే 12 గంటలకు అని చెప్పి రాశారు అని ఏమో అన్నారు. ఏంటండి అట్లా కాదు, 12 గంటలకు వస్తే 10:30కు వచ్చినామని అక్కడ దాంట్లో రిపోర్టు. ఎంత ఖర్చు అయిందండి? ఖర్చు అనేది మాకేం చెప్తలేరు. ఆ ఖర్చు గురించి కూడా మాకు సంబంధం లేదు. మేము ఓటీలో పోవడానికి 3000 క్యాష్ పే చేసినాం అంతే. ఆ క్యాష్ పే చేసింది కూడా మాకు బిల్ ఇవ్వలేదు. ఆ బిల్ ఎప్పుడు పే చేసినాం? మేము 12:30 అట్లా పే చేసినాం. మాకు ఇచ్చిన బిల్ ఎప్పుడు ఇచ్చారంటే మాకు ఈవినింగ్ 7:30కి అట్లా ఇచ్చారు. అదైనా మాకు ఇది కొంచెం ఇష్యూ అవుతున్నప్పుడు ఆ బిల్లు గట్టిగా అడిగితే ఆ బిల్లు అప్పుడు తీసి ఇచ్చారు. మేము అసలు అడ్మిట్ అయ్యింది 11:50, 12కి అడ్మిట్ అయినాం. మాకు బిల్ ఇచ్చింది 10:30కి ఇచ్చారు. మామూలుగా పాపని ఏదైతే లోపలికి ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్ళాక అసలు ఏం జరుగుతుంది ఏంటని ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు మేడం, ఏం చెప్పలేదు. బాగానే ఉంది పాప, బాగానే ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగుందమ్మా. టెన్షన్ పడొద్దు అని చెప్పారు. 3-4 గంటల ఉంచినాక తర్వాత హాస్పిటల్ డాక్టర్స్ అందరు అడవి లోపలికి తీసుకెళ్ళి 4 గంటలు ఉంచిరు. 4 గంటలు ఉంచిరు, స్పృహలోకి వస్తలేదు. అప్పుడు అడవి చేసుకుంటే తీసుకెళ్ళారు బిడ్డని. అప్పుడు తీసుకెళ్ళి మీరు చూసారా తీసుకెళ్లేటప్పుడు ఏమన్నా పాపని? చూసినాం. ఇట్లా తీసుకెళ్తుంటేనే చూసారు కానీ పర్టికులర్ గా దగ్గర పోయి చూడలేదు మమ్మల్ని. అప్పటికే నా బిడ్డ అని ఉన్నది. అప్పుడే ఊపిరి పోయింది. వీళ్ళంతా తీసుకెళ్లేటప్పుడు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటని అడిగే ప్రయత్నం ఏమన్నా? అక్కడ స్పెషాలిటీస్ బాగుంటాయి, ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ లేవని చెప్పారు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఎవరిని అడిగి తీసుకెళ్తున్నారు అని అన్నాం. అయితే అంటే కొంచెం పాప క్రిటికల్గా ఉంది కాబట్టి తీసుకెళ్తున్నామని చెప్పారు. అంటే మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా తీసుకెళ్తారు కదా? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం, ఇవ్వకుండా తీసుకెళ్ళారు అంతే. అయితే మీకు ఎప్పుడు తెలిసిందండి పాప ప్రాణాలతో లేదు? నిన్న తీసుకెళ్లేటప్పుడే మాకు అర్థమైంది మేడం. ఆల్రెడీ మాకు బయట లోపల పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పాపకు అనెస్థీసియా ఇచ్చినాక పాప కొంచెం హార్ట్ బీట్ ఆగిపోయింది. సిపిఆర్ చేసిన తర్వాత 45 మినిట్స్ సిపిఆర్ చేసిన తర్వాత స్పృహలోకి వచ్చిందని చెప్పారు. 45 మినిట్స్ తర్వాత సిపిఆర్ చేస్తే బతుకు ఎట్లా? హాస్పిటల్లో ఉంది, రెయిన్బో హాస్పిటల్ ఉందని అంటున్నారు. ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్తున్నారు. అక్కడనేమో వెంటిలేషన్ మీద ఉందని మాకు ఈ రిపోర్ట్ అంతే. మరి మీరు అక్కడికి వెళ్ళి ఆ పాప పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటని చూసే ప్రయత్నం ఏమన్నా చూస్తున్నారు? అంటే మేడం మేము అడ్మిట్ చేసింది ఇక్కడ. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే హాస్పిటల్ తీసుకువెళ్తే మేము అక్కడ పోయి ఏమన్నా ఎవరిని అడగాలి మేడం? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మరి పాప పరిస్థితి కూడా కనుక్కునే ప్రయత్నం చేయలేదా? చేస్తున్నాం మేడం, చేస్తున్నాం.
చేస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే మీ పాప బాగానే ఉంది అని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. ఈ డాక్టర్లు వీళ్ళు అక్కడ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, చెప్పమని చెప్తున్నారా మనకు తెలియదు. అది అయితే మా పాప అన్కాన్షియస్ ఉంది, అంటే వెంటిలేషన్ మీదనే ఉంది. ఇప్పుడు కూడా వెంటిలేషన్ పర్సంటేజ్ కూడా 1.11% ఉంది అని మాకు రిపోర్టు. అంటే రిపోర్ట్ వచ్చిందే తప్ప మీరు చూడడం కానీ ఇది అసలు ఏమి కూడా చూడలేదు. అంటే పాప ఫోటో తీసి పంపించడమో వీడియో తీసి పంపించడమో అవి ఏమైనా చేశారు? మీరేమవుతారండి పాపకి మేనమామ? మీరు చూసారా పాపని? ట్యూషన్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు. కండిషన్ ఏందో చెప్పారు. కండిషన్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ లేదు, బీపీ లేదు, శ్వాస ఆమంతలామం తీసుకోలేకపోతుంది. ఇంకోటి ఆట కూడా పనిచేస్తుంది. అది కూడా వీళ్ళు ఇంజక్షన్ వల్ల వీళ్ళు ఫర్దర్గా అది 3 ఇంజక్షన్లు ఇస్తేనే పనిచేస్తుందని చెప్తారు. అది ఒక్కసారి అది తీసేస్తే ఏం లేదు, మీకు ఓప్స్ కూడా ఏం లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు అన్నట్టు చెప్తారు. వాళ్ళు చెప్పలేక మీరు ఆలోచించుకొని మళ్ళీ డిసిషన్ తీసుకొని మాట్లాడండి అంటారు. అంటే ఇప్పుడు పాప పరిస్థితి ఈ విధంగా అవ్వడానికి గల కారణం అసలు ఏంటంటారా? డాక్టర్ వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే హై డోస్ ఇచ్చారు. పాపకు ఫస్ట్ బ్రెయిన్కి ఎక్కి హార్ట్ బీట్ ఆగిపోయింది అని అన్నారు. తర్వాత మళ్ళా స్టేబుల్గానే ఉందన్నారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ప్రాబ్లం లేనప్పుడు మరి వేరే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? మాకు చెప్పలేదు. అప్పటికి సీరియస్గా ఉందని కూడా మాకు చెప్పలే. ఇంకా తీరా తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారని మా బావగారు అడిగితే అప్పుడు కొంచెం పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది, అందుకోసమే ఇక్కడ సరిపడా ఎక్విప్మెంట్స్ లేవు, అందుకోసమే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని అప్పుడు చెప్పారు. ఎవరిని అడిగి తీసుకెళ్తున్నారంటే పాప కండిషన్ సీరియస్ ఉంది సార్, అందుకనే తీసుకెళ్తున్నాము అని చెప్పారు. అప్పటికి మేము పోము, మాకు అవసరం లేదు, మేము పాపను జాయిన్ చేసింది ఇక్కడ. మా పాప మాకు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది, మా పాప మాకు అలానే కావాలి, మేము అక్కడికి పోము, మాకు సంబంధం లేదు, మేము ఇక్కడే ఉంటామని మేము ఇక్కడే ఉన్నామండి. సో ఇప్పుడు నిన్న రాత్రి నుంచి మీరు ఇక్కడే పాపని చూపించాలని చెప్పి ఇక్కడే ఉండడం జరిగింది. మరి పోలీసులు మళ్ళీ లోపలికి వెళ్ళి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరైతే ఈ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్తున్నారా? పోలీసు వాళ్ళు ఇక్కడ కాపులు కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరు రాలే మేడం. నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నా బిడ్డ మింగి నీళ్ళు అయిందమ్మా, డాక్టర్ పారిపోయింది, అందరు పారిపోయారు, నా బిడ్డ న్యాయం జరగాలి, ఆమె వచ్చి నాకు సమాధానం చెప్పాలి, హాస్పిటల్ వచ్చి సిబ్బంది వచ్చి నాకు సమాధానం చెప్పాలి. వీళ్ళు చేసుకుని నా బిడ్డను చంపారు. మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? మరి ఇచ్చిన ఎవరు స్పందించట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. మేము లేని వాళ్ళం కదా, మా బాధలు ఎవరు పట్టించుకోరు. అమ్మ ఆయన మెకానిక్ పని చేస్తాడు, నేను హౌస్ వైఫ్ ఇంటి దగ్గర పటాన్ చెరువులో. చూడొచ్చు పాప 5 ఏళ్ల పాప అమ్మమ్మ నానమ్మ కూడా ఏ విధంగా రోధిస్తున్నారు అనేది ఒక వైపు నుంచి చూసుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అసలు ఏ విధమైన విచారణ కూడా చేయకుండా ఇక్కడ ఆసుపత్రికి భద్రత ఇస్తున్నారు అంటూ కూడా వీళ్ళు వాపోతున్నారని చెప్పొచ్చు. అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయనివ్వట్లేదు అంటూ కూడా వీళ్ళు ఇక్కడే హాస్పిటల్ ఎదుటే ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా రోధిస్తున్నప్పటికీ కూడా మరి పోలీసులు ఎందుకని పట్టించుకోవట్లేదు, అదే విధంగా హాస్పిటల్ ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళు ఎందుకని పాప బ్రతికే ఉంది బాగానే ఉందంటూ కూడా ఎందుకు వాళ్ళు వచ్చి వీళ్ళకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సినాయి. ఇటువైపు చూడొచ్చు వెనకాల ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్ మీద ఇదివరకే లోపల ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డారో, ఒక పాప కూడా చనిపోయిందని తెలిసినప్పటికీ కూడా మరి పోలీసులు ఎందుకని పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళైతే న్యాయం కావాలి అంటూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న కూర్చొని రోధిస్తున్న విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు మొత్తానికి వాళ్ళకి ఏం కావాలి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మొత్తానికి మీకు ఏం కావాలి? అంటే మీ పాప ప్రాణాలతో ఉంది అని తెలియాలా, లేకపోతే పాప ఇక్కడికి రావాలా? పాప ప్రాణాలతోటి కావాలా, డాక్టర్ రావాలా? పాపని ఇక్కడ తెప్పాడు మేడం. మాకు పాప కావాలి, పాపతో మేము పోదాం మేడం. మాకు పాప కావాలి ఇక్కడికి. ఒకతే కూతురు ఒక పాప. అన్యాయంగా చంపి రమ్మని మనరాలు, నాకు న్యాయం చేయి రమ్మని మనరాలు, నా బంగారం తీసుకుని ముద్దాడమ్మా తట్టుకోలేదు తల్లి,
ఓ నాయనా చూడొచ్చు వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందనేది కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మరి దీనికి స్పందిస్తుందా హాస్పిటల్ యాజమాన్యం లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు నుంచి మరి పోలీసులు ఎందుకు వాళ్ళకి భద్రత ఇస్తున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. వీళ్ళు మాత్రం మేము పేదవాళ్ళం అందుకనే ఈ విధంగా అయినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదు అంటూ కూడా ఇక్కడే ధర్నా చేస్తున్నారు అని చెప్పాలి. మా కూతురు బ్రతికే ఉంది అంటూ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మా కూతురు హాస్పిటల్లోకి వెళ్ళిందో అదే విధంగా మా కూతురు రావాలి అంటూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఎంతగానో ధర్నా చేస్తున్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ వీళ్ళకి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.